వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఎకానమీకి సంబంధించి ఇంటరిమ్ బడ్జెట్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ మాడ్యూల్ నేను ఇంట్రొడ్యూస్ చేశాను. ఇంటరిమ్ బడ్జెట్ అంటే మధ్యంతర బడ్జెట్. మనందరికీ తెలుసు, ఎలక్షన్ ఇయర్లో ఈ ఇంటరిమ్ బడ్జెట్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఓట్ ఆన్ అకౌంట్ను కూడా ఆర్టికల్ 116 ప్రకారం ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఒక 2 months ఎక్స్పెండిచర్ కోసం ఓట్ ఆన్ అకౌంట్ని, అంటే ఒక 2 months ఎలక్షన్ పీరియడ్లో మనీని ఎక్స్పెండిచర్ చేయడం కోసం, ఖర్చు పెట్టడం కోసం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మనీని విత్డ్రా చేయడం కోసం ఓట్ ఆన్ అకౌంట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన బడ్జెటే ఇంటరిమ్ బడ్జెట్. ఆర్టికల్ 112 ప్రకారమే ఇంటరిమ్ బడ్జెట్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఫ్యూ మంత్స్ కోసం. ఎందుకంటే ఎలక్షన్ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి. అందుకని దీన్ని మధ్యంతర బడ్జెట్ అంటారు. వన్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జూన్ జూలైలో మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ రావడం జరుగుతుంది, జూన్ లాస్ట్కి జూలైలో. సో అప్పుడు మనం ఫుల్ బడ్జెట్ గురించి ఇంకా క్రిస్టల్ క్లారిటీగా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు ఇంటరిమ్ బడ్జెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని, ఇంటరిమ్ బడ్జెట్లో ఎలాంటి పాయింట్స్ని స్ట్రెస్ చేశారో అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ వెళ్తాం. సో ఎనీవే అండి, ఇది సెకండ్ మాడ్యూల్. ఆల్రెడీ ఫస్ట్ మాడ్యూల్ నేను ఇంట్రడ్యూస్ చేశాను, ఎస్వీఆర్ అకాడమీలో ఉంది, ఒకసారి చూడండి. సో కరెంట్ ఎకానమీ టాపిక్స్లో ఎకానమీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. చూడండి, అసలు ఈ గవర్నమెంట్ యొక్క డెవలప్మెంట్ మంత్ర ఏంటి అంటే సబ్కా సాత్ అండ్ సబ్కా వికాస్. అందరికీ తోడుగా ఉంటుంది, అందరికీ కలిసికట్టుగా అభివృద్ధి చెందడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్, దట్ ఈస్ సబ్కా సాత్, సబ్కా వికాస్ అండ్ సబ్కా విశ్వాస్. సో అయితే మనం ఒక ట్రినిటీ ఉందండి. అవేంటంటే డెమోగ్రఫీ, ఒక ట్రయాంగిల్ ఉంది. అదేంటంటే ఒకటి డెమోగ్రఫీ, రెండోది డెమోక్రసీ, మూడోది డైవర్సిటీ. డైవర్సిటీ అంటే చాలా రకాల డైవర్సిటీ ఉంది. లాంగ్వేజ్ పరంగా డైవర్సిటీ ఉంది. సోషల్ డైవర్సిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో వేరు ప్రాంతాల వాళ్ళు ఉన్నారు, వేరు భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, సో వేరు పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, వేరు వృత్తులు చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇది డైవర్సిటీ. అండ్ డెమోక్రసీలో ఉన్నప్పుడు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి. సో అందుకనే మన డెమోక్రసీ. అండ్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంది, డివిడెంట్ అంటే పని చేయగలిగేటువంటి వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇండియాలో. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో స్కిల్ వర్కర్ కనుక ఉంటే డెమోగ్రఫిక్ డివిడెంట్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, పవర్టీ ఎలివేషన్కి అవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ ట్రినిటీ కనుక తోడైతే మనం 2047కి డెవలప్డ్ ఇండియాగా మారడానికి అవకాశం ఉంటుంది. ఇదే ఇండియా విజన్ ప్లాన్ 2047. సో అదే డెవలప్డ్ ఇండియా బై 2047. సో ఇది డెవలప్మెంట్ మంత్రాగా చెప్పారు ఇంటరిమ్ బడ్జెట్లో. నెక్స్ట్, పీపుల్ సెంట్రిక్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే జియోగ్రఫీ పరంగా చూసినా కానీ డెవలప్మెంట్ అనేది ఇంక్లూజివ్గా ఉండాలి. ఇంక్లూజివ్గా డెవలప్మెంట్ ఉండాలంటే ఏంటంటే డెవలప్మెంట్ అభివృద్ధి అనేది సమానంగా జరగాలి భారతదేశం మొత్తం కూడా. అది జియోగ్రఫికల్గా, అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి చెందాలి. రెండోది పీపుల్ సెంట్రిక్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్, అంటే పీపుల్లో కూడా సోషల్ డెవలప్మెంట్ కూడా ఎలా ఉండాలంటే ఇన్ఈక్వాలిటీస్ లేకోకుండా ఉండాలన్నమాట. సో ఇప్పుడు కాస్ట్ తీసుకున్నాం అంటే హయ్యర్ కాస్ట్ వాళ్ళు డెవలప్ అయ్యి కాస్ట్ సిస్టంలో లోవర్గా ఉన్న వాళ్ళు డెవలప్ అవ్వకోకుండా ఉంటే అది ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అవ్వదన్నమాట. సో అందుకనే ఫిజికల్గా, డిజిటల్గా, సోషల్గా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దాంతోపాటుగా జీడిపి గ్రోత్ పర్స్పెక్టివ్ కనుక మనం తీసుకున్నట్లయితే వీటన్నిటిని కూడా ఆల్రెడీ నేను ఫస్ట్ మాడ్యూల్లో డిస్కస్ చేశానండి. సో అందుకనే ఫస్ట్ మాడ్యూల్లో డిస్కస్ చేయనటువంటి ఇంపార్టెంట్ వాటిని నేను చూస్తూ వెళ్తాను. జీడిపి గ్రోత్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్ టర్మ్స్లో తీసుకుంటే వరల్డ్ జీడిపి గ్రోత్ కన్నా కూడా ఇండియా యొక్క జీడిపి గ్రోత్ అనేది హయ్యర్గా ఉండింది. సో అప్రాక్సిమేట్గా ఎప్పుడు కూడా దాదాపుగా ఫైనాన్షియల్ ఇయర్ 18-21 మధ్యలో కోవిడ్ టైంలో తప్ప ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి అవి కూడా. దాని తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ 2022 నుంచి మనం ఇప్పటి వరకు గమనించినట్లయితే, అంటే వచ్చే 30 వరకు కూడా 2030 వరకు కూడా ఇండియా యొక్క జీడిపి గ్రోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్ టర్మ్స్లో చూస్తే ఇండియానే హైయెస్ట్గా ఉంటుంది. అంటే గ్రోత్ రేట్ అంటే మన అందరికీ తెలుసండి. సపోజ్ పోయిన సంవత్సరం 100 రూపీస్ ఉన్నాయనుకోండి, ఈ సంవత్సరం 110 రూపీస్ అయిందనుకోండి, అప్పుడు గ్రోత్ రేట్ ఎంత ఇక్కడ అంటే 10% గ్రోత్ రేట్తో ముందుకెళ్తుందని అర్థం. ఎందుకంటే ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 మనం క్యాలిక్యులేట్ చేసినట్టంటే గ్రోత్ రేట్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇలా ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది హయ్యర్గా ఉంటుంది 2030 వరకు కంపేర్ టు ఓల్డ్ మొత్తం జీడిపి గ్రోత్ని కంపేర్ చేసుకున్నా కానీ. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్స్ అది మనం ఇక్కడ కంక్లూడ్ చేసే పాయింట్ అనమాట. నెక్స్ట్
గరీబ్ కళ్యాణ్ అండ్ దేశ్ కా కళ్యాణ్. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, హెడ్ కౌంట్ రేషియో. అంటే మల్టీ డైమెన్షనల్ పోవర్టీని కనుక మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే పేదరికాన్ని అనేక రకాల కోణాల్లో చూడొచ్చండి. అది హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కానీ, ఈ 3 ఇండికేటర్స్లో మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ని చూడొచ్చు. మనం ఫస్ట్ మాడ్యూల్లో ఆల్రెడీ చూసాం. ఈ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ నుంచి బయటపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే మనం గమనించినట్లయితే 25 crore పీపుల్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ నుంచి ఎస్కేప్ అవ్వటం జరిగిందనమాట. అంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ 10 yearsలో దాదాపుగా 25 crore పీపుల్ మల్టీ డైమెన్షనల్ పేదరికం నుంచి బయటకు వచ్చారని చెప్తున్నారు. 2005-6లో ఇది పూర్ పీపుల్ దాదాపుగా 55.3% ఉన్నారండి మన దేశ జనాభాలో. అది 2022-23 వచ్చేసరికి 11.3% పడిపోయింది. సో అంటే ప్రజెంట్ 11.3% మాత్రమే పూర్ ఉన్నారు అనేది ఇది ఇండికేట్ చేస్తుంది. సో పూర్ పీపుల్ గణనీయంగా తగ్గారు. పేదవాళ్ళు బాగా తగ్గారంటే డెవలప్మెంటల్ యాక్టివిటీ వైపు మనం వెళ్తున్నామని దాని అర్థం అనమాట. తర్వాత పిఎం శ్రీలో బడ్జెట్ ఎలోకేషన్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది. మనందరికీ తెలుసు పిఎం శ్రీ స్కూల్స్ అనేవి ప్రస్తుతం ఉన్నటువంటి సిబిఎస్ఈ స్కూల్స్ కానీ, నవోదయ కానీ, లేకపోతే కస్తూరిబా గాంధీ స్కూల్స్ కానీ వీటితో పోటీగా ఒక ఫస్ట్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి న్యూ స్కూల్సే ఈ పిఎం శ్రీ స్కూల్స్. 2023-24లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు 4,000 కోట్లు కేటాయించారు. ఇప్పుడు 6,050 కోట్లు కేటాయించడం జరిగింది దీనికోసం. సో ఇండియాలో మనం గమనించినట్టయితే 2014లో ఐఐటీలు 16 ఉన్నాయి, ప్రజెంట్ 23కి ఇంక్రీజ్ అయినాయి. ఎయిమ్స్ 7 ఉన్నాయి 2014లో, ఇప్పుడు 22కి ఇంక్రీజ్ అయినాయి. యూనివర్సిటీస్ 2014లో 723 ఉన్నాయి, ఇప్పుడు 1,113కి ఇంక్రీజ్ అయినాయి. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ని మనం చూడొచ్చు ఎంపవరింగ్ ది యూత్లో. యూత్ని ఎడ్యుకేషన్ వైపు, స్కిల్ వైపు నడిపిస్తున్నారని దీనివల్ల మనకి అర్థమవుతుంది ఈ గవర్నమెంట్లో. నెక్స్ట్ ఫార్మర్స్ ప్రొడక్షన్ గురించి మనం ఒకసారి గమనించినట్లయితే రైస్ ప్రొడక్షన్ చూస్తే మనకి 2020-21లో 30 lakh మెట్రిక్ టన్స్ ఉందండి. ప్రజెంట్ ఇది 38 lakh మెట్రిక్ టన్స్కి ఇంక్రీజ్ అయింది రైస్ ప్రొడక్షన్ అనేది. వీట్ మనం చూస్తే 2020-21లో 390 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అది 2023-24 వచ్చేసరికి 262 మిలియన్ మెట్రిక్స్కి తగ్గింది. అంటే వీట్ ప్రొడక్షన్ తగ్గిందండి స్లైట్గా, రైస్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ తర్వాత లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఫీమేల్కి సంబంధించి, అంటే లేబర్ ఫోర్స్లో ఫీమేల్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎంత ఉండింది అంటే ఉమెన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 2017-18లో ఇది 23.3 ఉందని, 2022-23కి వచ్చేసరికి ఇది 37% పెరిగిందని చెప్తున్నారు. అంటే ఫీమేల్ పార్టిసిపేషన్ రేట్ ఇన్ జాబ్. సో అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్లో లేబర్ ఫోర్స్లో ఫీమేల్ పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఫీమేల్ ఎంప్లాయీస్ ఇంక్రీజ్ అవుతున్నారని దీనివల్ల మనం కంక్లూడ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ సో నెట్ జీరో ఎమిషన్స్ బై 2070 అండి. మనం 2070 వచ్చేసరికి నెట్ జీరో ఎమిషన్స్ని టార్గెట్గా పెట్టుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ దీన్ని అనౌన్స్ చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే అండి, సపోజ్ మనం ఒక ఏరియా, ఇప్పుడు ఇండియా మొత్తం తీసుకున్నాం అనుకోండి, 1 టన్ కార్బన్ డైఆక్సైడ్ని మనం రిలీజ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ టన్ కార్బన్ డైఆక్సైడ్ కనుక ఎన్వైరన్మెంట్లోకి రిలీజ్ అయితే అది అబ్జార్బ్ అయ్యేది కూడా 1 టన్ కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి. అప్పుడు నెట్ ఏమవుతుందండి, జీరో అవుతుంది. అంటే చెట్ల ద్వారా కానీ, కార్బన్ సీక్వెస్ట్రేషన్ ద్వారా కానీ, మిగతా అన్నిటి ద్వారా కూడా విడుదలైన ఎంతైతే ఎమిషన్స్ రిలీజ్ అవుతున్నాయో, కార్బన్ డైఆక్సైడ్ లేదా అదర్ పొల్యూటెంట్స్ రిలీజ్ అవుతున్నాయో అంత కన్జ్యూమ్ చేసుకోగలగాలి అక్కడ ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ అనేది, అప్పుడు జీరో అవుతుంది. సో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే ప్రొడ్యూస్ చేసేది ఎక్కువ, కన్జ్యూమ్ చేసుకునేది తక్కువ. అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ ఎన్వైరన్మెంట్లో ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తుంది అనమాట అది. అలా కాకోకుండా 2070 వచ్చేసరికి మేము నెట్ జీరోని ఇంట్రడ్యూస్ చేస్తాము అంటే దాని అర్థం ఏంటంటే 2070 వచ్చేసరికి ఎంతైతే పొల్యూటెంట్స్ రిలీజ్ అవుతున్నాయో అంత అబ్జార్బ్ చేసుకోగలిగే కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అది నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. తర్వాత రూఫ్ టాప్ సోలరైజేషన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రూఫ్ టాప్ సోలరైజేషన్ అంటే రీసెంట్గా అయోధ్య టెంపుల్ ఇనాగ్రేషన్ తర్వాత కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ప్రధానమంత్రి సూర్యోదయ యోజన, దీని అర్థం ఏంటంటే అండి, సోలార్ పవర్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇండియా అనేది
నియర్ టు ఈక్వేటర్ ఉంది కాబట్టి సోలార్ పవర్ని క్యాప్చర్ చేసే క్యాపబిలిటీస్ ఇండియాకి ఎక్కువగా ఉన్నాయండి. అందుకనే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా దానికి కారణం అనమాట. 0 నుంచి 23.5 డిగ్రీ సౌత్ కానీ 23.5 డిగ్రీ నార్త్ వరకు కూడా సోలార్ ఇన్సోలేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సోలార్ పవర్ జనరేషన్ చేసుకునే కెపాసిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. అందుకనే రూఫ్ టాప్ మనకి యాక్చువల్గా ఇండియాలో సోలార్ పవర్ అనేది 2 రకాలుగా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఒకటి కమర్షియల్ పర్పస్ అంటే సెంట్రల్ గవర్నమెంటే రూఫ్ టాప్ కాకుండా సోలార్ పవర్ ప్లాంట్ని పెట్టేసి వాస్ట్గా సోలార్ పవర్ని జనరేట్ చేయొచ్చు. అలా కాకుండా ఎవరి హౌస్లో వాళ్ళు కనుక సోలార్ మాడ్యూల్స్ని ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళ ఇంట్లోకి సరిపడా సోలార్ పవర్ని వాళ్ళు వినియోగించుకోగా ఎక్స్ట్రా మిగిలింది సోలార్ పవర్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో, కార్పొరేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమ్మితే ఇంకా ఎక్కువ మనీని సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ ఇంట్లో పవర్కి మనీ కట్టడమే కాకుండా మళ్ళీ ఆ పవర్ని సోలార్ పవర్ ద్వారా తయారు చేసిన పవర్ని బయటికి గ్రిడ్కి అమ్ముకోవటం ద్వారా ఎక్కువ మనీని సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. అది రూఫ్ టాప్ సోలరైజేషన్ ప్రోగ్రామ్ను కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. అందరినీ ఈ బస్సెస్ని ఉపయోగించమంటున్నారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం. ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎలక్ట్రిసిటీతో నడవటం వల్ల డీజిలు, పెట్రోలు ఎమిషన్స్ తగ్గుతాయండి. అప్పుడు పొల్యూషన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. పొల్యూషన్ తగ్గితే గ్లోబల్ వార్మింగ్ తగ్గితే ఆటోమేటిక్గా ఆర్కిటిక్ అంటార్కిటిక్ ఓషన్ మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది లేకోకుండా సేఫ్ ఎర్త్ ఉండటానికి అవకాశం ఉంటుంది, గ్రీన్ ఎర్త్ ఉండటానికి అవకాశం ఉంటుంది. సో అందుకని అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. ఈ బస్సెస్ని, ఈ స్కూటర్స్ని లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్ని మనం వాడుతున్నాం కరెక్టే, కానీ పవర్తో ఛార్జింగ్ చేస్తున్నాం ఆ బ్యాటరీస్ని. అయితే ఈ పవర్ని జనరేట్ చేసేటప్పుడు కూడా కోల్తో కనుక ఈ పవర్ని జనరేట్ చేస్తే అది మళ్ళీ ఉపయోగం లేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్నాం సరే, కానీ వీటికి ఇచ్చే పవర్ అనేది కోల్తో తయారు చేస్తున్నారు. మరి కోల్ని మండించినప్పుడు మళ్ళీ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ జరుగుతుంది కదా. కార్బన్ కాంపౌండే కదా అది. కార్బన్ కాంపౌండ్ని మనం బర్న్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్, ఇలాంటి పొల్యూటెంట్స్ రిలీజ్ అవుతాయి. అంటే మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉపయోగిస్తేనే సరిపోదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రజెంట్ ఉపయోగిస్తున్నప్పటికీ కూడా వీటి నుంచి జనరేట్ చేసే పవర్ ఏదైతే ఉందో రూఫ్ టాప్ సోలార్ ద్వారా కానీ లేదా సోలార్, విండ్, జియోథర్మల్ ఎనర్జీ అనేటువంటి రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా, పునరుత్పాదక ఇంధనాల ద్వారా కనుక తయారు చేస్తే అప్పుడు బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు పార్షియల్ బెనిఫిట్సే ఉంటాయి ఈ బస్సెస్ని, ఎలక్ట్రిక్ వెహికల్స్ని మనం ప్రజెంట్ ఉపయోగించడం వల్ల. సో ఈ వెహికల్ ఎకోసిస్టాన్ని డెవలప్ చేయాలని చెప్తున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ని కానీ, ఛార్జింగ్ కానీ. సో బయోఫ్యూల్స్ని కూడా యూజ్ చేయమని చెప్తున్నారు. తర్వాత ఎల్ఈడి బల్బ్స్ని ప్రజెంట్ ఇప్పుడు అందరం ఉపయోగిస్తున్నారు. ఇంతకుముందు మనం రెడ్ బల్బ్స్ని ఉపయోగించేవాళ్ళం, దాన్ని ఇన్కాండిసెంట్ బల్బ్స్ అంటారు. వాటి వల్ల ఎక్కువగా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఉంటుంది. ఎల్ఈడి బల్బ్స్ వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ బాగా తగ్గిపోయింది. దానివల్ల పీపుల్కి ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గింది. దాంతోపాటు ప్రభుత్వం మీద, డిస్కామ్స్ మీద కూడా భారం తగ్గిందని చెప్పుకోవచ్చు జనరేషన్ మీద. సో ఏపీ జెన్కో కానీ, ఏపీ ట్రాన్స్కో కానీ మన ఏపీ తెలంగాణలో ఉన్నాయి. అలానే ఈ జనరేషన్ యూనిట్స్ మీద ప్రెజర్ తగ్గింది ఎల్ఈడిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల. స్ట్రీట్ లైట్స్ కూడా పూర్తిగా ఎల్ఈడీస్గా మార్చారు. దానివల్ల ఎక్కువ పవర్ని సేవ్ చేయడం జరిగిందనమాట. తర్వాత ప్రజెంట్ ఇండియాలో చూస్తే ఎంత పర్సంటేజ్ నాన్ ఫ్యూయల్డ్ ఎనర్జీని వాడుతున్నాం అనేది ముఖ్యమండి. అంటే నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే కోలు, పెట్రోలియము ఇవన్నీ కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ అండి, శిలాజ ఇంధనాలు. వీటిని మండిస్తే ఎన్వైరన్మెంట్కి మంచిది కాదు. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్, పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5, పార్టిక్యులేట్ మ్యాటర్ 10 ఇలాంటి కర్బన సంబంధమైనటువంటి ఉద్గారాలు రిలీజ్ అవుతాయి. అంటే ఇవన్నీ కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ అనమాట. శిలాజ ఇంధనాలు, వీటి వల్ల పర్యావరణం పాడైపోతుంది. అలా కాకుండా నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటంటే సోలార్ కానీ, విండ్ కానీ, జియోథర్మల్ ఎనర్జీ కానీ, టైడల్ ఎనర్జీ కానీ ఇవన్నీ కూడా నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీస్. వీటిని రెన్యూబుల్ ఎనర్జీస్ అంటారు, వీటిని గ్రీన్ ఎనర్జీస్ అంటారు, వీటిని నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ అంటారు. వీటిని ఉపయోగించడం వల్ల మనకి ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ రావన్నమాట. వాటి పర్సంటేజ్ ప్రజెంట్ ఎంత ఉందంటే 43.9% ఉంది నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ. ఇది ఒక పాజిటివ్ వేవ్గా చెప్పుకోవచ్చు. వీటిని 100%కి ఇంక్రీజ్ చేయగలిగితే అప్పుడు మనం కోలు, పెట్రోలియం మీద డిపెండెన్సీని తగ్గించుకోగలుగుతాం. ఇది 2004లో 30.4 ఉంది. ఇప్పుడు 20 సంవత్సరాల్లో దాదాపుగా మనం 43.9% చేరుకున్నామండి. నెక్స్ట్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఇన్స్టాల్డ్ ఎనర్జీ అనేది. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మనందరికీ తెలుసు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం అంటే ఏంటంటే
ఏదైనా అసెట్ క్రియేట్ చేయడానికి గవర్నమెంట్ పెట్టేటువంటి ఖర్చుని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారండి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది మనం గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా తక్కువగా ఉందని మనకు అర్థమవుతుంది. ఎందుకండి, ఎక్కువగా స్కీమ్స్ మీద ఖర్చు పెడుతున్నారు, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఒక ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టడం, లేదా ఒక రోడ్స్ మీద ఖర్చు పెట్టడం, రైల్వేస్ మీద ఖర్చు పెట్టడం, లేదా ఇలాంటి క్యాపిటల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామంటే దాని మీద రీజనరేషన్ అనేది, అసెట్ మీద రీజనరేషన్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఒక రోడ్ని కన్స్ట్రక్షన్ చేస్తే దాని మీద మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. సపోజ్ మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఒక రోడ్ని వేసామనుకోండి, ఆ రోడ్డుకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడితే ఆ రోడ్డు మీద టోల్ కలెక్షన్ వస్తుంది, ఆ రోడ్డు మీద వెళ్ళే వాహనాల యొక్క కెపాసిటీ పెరుగుతుంది, తొందరగా రిపేర్కి రావు, అది ఎకనామికల్గా స్పైరల్ అవుతుందన్నమాట. ఒక రోడ్ని కన్స్ట్రక్షన్ చేసామంటే అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ని వేరే ప్రాంతానికి ఈజీగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది, ఈజీగా వెళ్ళి. సో అంటే ఎకనామికల్ యాక్టివిటీ అనేది స్పైరల్ అప్ అవుతుందండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయితే అసెట్ క్రియేషన్ కోసం గవర్నమెంట్ పెట్టేటువంటి ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ చేస్తూ వస్తుందండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, ఎవ్రీ ఇయర్ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. తర్వాత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, మనందరికీ తెలుసు FDI ఇన్ US బిలియన్ డాలర్స్. ఇది $298 బిలియన్ ఉండేది 2005-14 మధ్యలో. 2014-23 మధ్యలో $596 బిలియన్ చేరిందండి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీయులు ప్రత్యక్షంగా భారతదేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టి, అది కూడా ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నారు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతున్నారు. సపోజ్ వాల్మార్ట్ ఉందనుకోండి, ఇండియా ఇప్పుడు సపోజ్ జపాన్ వచ్చేసి ఇండియాలో బుల్లెట్ ట్రైన్ కన్స్ట్రక్షన్ చేస్తుంది, దానికి 1,00,000 కోట్ల వరకు ఖర్చు పెడుతుంది. అది మొత్తం కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద అనమాట. సో ఇలా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తారు, టెక్నాలజీని ఇస్తారు, ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర హ్యూజ్గా ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఇలా ఫారినర్స్ ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా సో ప్రాజెక్ట్స్ మీద కనుక ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారండి. అది కూడా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆటోమేటిక్గా ప్రాజెక్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి, స్పైరల్ అప్ అవుతుంది ఎకానమీ అనేది మనం గమనించాలి. దాంతోపాటు నేషనల్ హైవేస్ మనం చూస్తే 2015 కాంగ్రెస్ గవర్నమెంట్ 2014 వరకు ఉందండి. అప్పటి వరకు ఇక్కడ 97,991 కిలోమీటర్ నేషనల్ హైవేస్ ఉన్నాయి. అది ఇప్పుడు 1,44,634 కిలోమీటర్లకు ఇంక్రీజ్ అయిందండి. తర్వాత కార్గో ట్రాఫిక్ని మేజర్ పోర్ట్స్లో మనం చూస్తే 2015లో 581.3 మిలియన్ టన్స్ని కార్గో ట్రాఫిక్ జరిగేది, అంటే ఎగుమతులు దిగుమతులు అంత జరిగేది. అది 2022 వచ్చేసరికి 720 మిలియన్ టన్స్కి చేరుకుందండి. అంటే కార్గో కెపాసిటీ ఇంక్రీజ్ అయిందంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయిన అర్థం, ఎకనామికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ అయిందని అర్థం. తర్వాత రైల్ రూట్స్ని ఎలక్ట్రిఫికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అప్పుడు 22,224 కిలోమీటర్లు మాత్రమే ఎలక్ట్రిఫికేషన్ ఉంది 2015కి. ఇప్పుడు మనం చూస్తే 50,394 కిలోమీటర్లు ఎలక్ట్రిఫై అయింది రూట్ అనేది. అంటే ఇంతకుముందు డీజిల్ ఇంజన్లు, కోల్ ఇంజన్లు ఉండే, అవి పోయి ఇప్పుడు కంప్లీట్గా పవర్తో నడిచేటువంటి లోకోమోటివ్స్ రావడం జరిగిందనమాట. ఎయిర్ క్రాఫ్ట్ మూవ్మెంట్ చూస్తే, అంటే ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కనుక చూస్తే 2015లో 16 మిలియన్ టన్సే, అది ఇప్పుడు 25 మిలియన్ టన్స్కి చేరిందండి. నంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ చూస్తే 2015లో 74 ఎయిర్పోర్ట్లే ఉన్నాయి, 2022 వచ్చేసరికి ఇది 149 ఎయిర్పోర్ట్లకి ఇంక్రీజ్ అయిందండి. తర్వాత PM గతిశక్తి మనందరికీ తెలుసు. PM గతిశక్తి అంటే సింపుల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయటం అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, రోడ్లు, రైల్వేలు, ఎయిర్పోర్ట్స్, వీటన్నిటి మీద కూడా, ముఖ్యంగా రోడ్ల మీద PM గతిశక్తి యోజన యొక్క సారాంశమే అది. రోడ్డు ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయటం అనమాట. సో 3 మేజర్ రైల్వే కారిడార్ ప్రోగ్రామ్స్ కూడా ఈ PM గతిశక్తి కింద ఇంప్రూవ్ అయినాయని చెప్పుకోవచ్చు. ఉదాన్ స్కీమ్ మనందరికీ తెలుసు, మెట్రో రైలు, నమో భారత్, తర్వాత వందే భారత్, ఇలాంటి కొత్త ట్రైన్స్ కూడా ఇంక్రీజ్ చేయటం వల్ల సో రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, సో ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంక్లూజివ్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని ఒక ADPని ఇంట్రడ్యూస్ చేశారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ ఎవరైతే బాగా వెనకబడి ఉన్నారో వాళ్ళకి అసిస్ట్ చేయటం కోసం బాగా ఉపయోగపడింది. కొన్ని బ్లాక్స్గా డివైడ్ చేసి యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ద్వారా
సో అక్కడ ఉన్నటువంటి అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేయడానికి సోషల్గా ఎకనామికల్గా తీసుకొచ్చిన ప్రోగ్రామే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. తర్వాత యాంటీనాటల్ కేర్ అనేది ఫస్ట్ ట్రైమిస్టర్లో మనం చూసినట్లయితే పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ 68% ఉండేవాళ్ళు 2018లో, ఇది 89కి ఇంక్రీజ్ అయింది. దాంతోపాటు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన స్కీమ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఎస్బీఐ అనేది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుందండి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద 1 లక్ష పాపులేషన్ ఉంటే 2018లో 1737 మంది మాత్రమే ఇన్సూరెన్స్ చేసుకున్నారు. అక్టోబర్ 2023కి వచ్చేసరికి ప్రతి లక్షలో 13,195 మంది ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనని యూజ్ చేసుకోవటం జరిగింది 1 లక్ష పాపులేషన్లో. తర్వాత సాక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0 ఈ స్కీమ్స్ అన్నీ కూడా పిల్లల్లోనూ లాక్టేటింగ్ మదర్స్లోనూ న్యూట్రిషనల్ ఫుడ్ని ఇండ్యూస్ చేయడానికి బాగా ఉపయోగపడ్డాయి. దాంతోపాటు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ మనందరికీ తెలుసు. ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి సంవత్సరం కూడా ఒక ఫ్యామిలీకి 5 లక్షల రూపాయలు లైఫ్ కవర్ని ప్రొవైడ్ చేస్తారు, హాస్పిటల్ ఎక్స్పెండిచర్ని బేర్ చేస్తారు. దాదాపుగా ఇది 50 లక్షల మందికి లేదా 10 crore పాపులేషన్, 10 crore ఫ్యామిలీస్కి, 10 crore 50 కోట్ల మంది ప్రజలకి లేదా 10 crore ఫ్యామిలీస్. ఒక ఫ్యామిలీ అంటే 5 మెంబర్స్ అని అర్థం అండి. సో 10 into 5 అంటే 50 crore. సో 10 crore ఫ్యామిలీస్ ఆర్ 50 crore పాపులేషన్కి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సింపుల్, మన ఆంధ్ర తెలంగాణలో ఏదైతే 108 స్కీమ్ కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ ఉందో సేమ్ అలానే ఇది కూడా వర్క్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అమృత్ కాల్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్లో హౌసింగ్కి వచ్చేసరికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎలొకేషన్స్ని ఇంక్రీజ్ చేయడం జరిగిందండి. హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 అనే ట్యాగ్ లైన్తో ఇది వచ్చింది. దాదాపుగా వచ్చే 5 సంవత్సరాల్లో ఇంకొక టార్గెట్ పెట్టుకున్నారండి. పేద ప్రజలకి, ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 కోట్ల మంది వరకు కూడా ఇల్లుని కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వటమే దీనికి టార్గెట్గా పెట్టుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎవరైతే లోన్ తీసుకుంటారో మిడిల్ ఇన్కమ్ కానీ లో ఇన్కమ్ గ్రూప్స్ కానీ వాళ్ళ లోన్కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ సబ్సిడీని కొంత గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. 9% ఉందనుకోండి ఇంట్రెస్ట్, 7% గవర్నమెంట్ పే చేస్తే 2% మీరు పే చేసుకోండి. అది ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్స్ అంటారు. ఇది కూడా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది. సో దీన్ని 79,590 కోట్ల నుంచి 80,671 కోట్లకి ఇంక్రీజ్ చేయడం జరిగింది. వచ్చే 5 సంవత్సరాల్లో 2 కోట్ల ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం టార్గెట్గా పెట్టుకున్నారు. ప్రజెంట్ ఇప్పుడు 1 కోటి ఇల్లుని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. అందుకని ఇది హౌసింగ్ ఫర్ ఆల్ బై 2022 అనే ట్యాగ్ లైన్తో ఇంతకుముందు అనేవాళ్ళు. ఇప్పుడు 2022 పోయింది కాబట్టి ఇంక్రీజ్ చేశారు ఇంకొక 5 సంవత్సరాల వరకు కూడా. సో G20 మీటింగ్ ఇండియాలో జరిగింది, మనందరికీ తెలుసు. దీనివల్ల గ్లోబల్ ఆర్డర్ని మనం శాసించగలిగే స్థితికి వచ్చినామని కూడా మనకు తెలుసు, ఎకనామికల్గా కానీ మిగతా అదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. తర్వాత నానో డిఏపి, ఇంతకుముందు నానో యూరియాని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఈ నానో యూరియా కానీ నానో డిఏపి కానీ ఉపయోగించడం వల్ల ఏంటి ప్రయోజనం అంటే ఇవి ఒకేసారి వాటర్లో కలవకోకుండా కొద్దిగా కలుస్తాయి. దానికి అప్పుడు మొక్కలకి న్యూట్రియంట్స్ ఎక్కువగా అందడానికి అవకాశం ఉంటుందన్నమాట. అన్ని అగ్రో క్లైమేట్ జోన్స్లో కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది. తర్వాత ఆయిల్ సీడ్స్, ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్స్ అభియాన్ అనే ఒకదాన్ని తీసుకొచ్చారండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం యాక్చువల్గా ఏంటంటే అండి పామ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ కానీ తర్వాత గ్రౌండ్ నట్స్ కానీ ఆయిల్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా దీన్ని నెగ్లెక్ట్ చేశారు. ఎక్కువగా ఆయిల్ సీడ్స్ని ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. 60% మనం ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నామండి. సో అబోవ్ 60% మనం ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం ఆయిల్ సీడ్స్ని. సో అందుకనే పామ్ ఆయిల్ ప్రొడక్షన్ కూడా పామ్ ఆయిల్ హార్టికల్చర్ క్రాప్లో ఇప్పుడు ఇంక్రీజ్ చేశారు బాగా. సో మనం ఈ ఆయిల్ సీడ్స్ని ఇండియాలోనే గ్రోన్ చేసుకుంటే ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద ఆధారపడకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే ఆయిల్ సీడ్స్ని అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా ఇండియాలోనే ఎక్కువగా గ్రో చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిందే ఆత్మనిర్భర్ భారత్ ఆయిల్ సీడ్స్ అభియాన్ అనేది. తర్వాత ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, మనందరికీ తెలుసు ఫిష్ ప్రొడక్షన్లో ఇంక్రిమెంటల్ డెవలప్మెంట్ని తీసుకురావడం కోసం తీసుకొచ్చిన స్కీమ్ ఇది. తర్వాత PM ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్, అంటే సింపుల్గా చెప్పాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని ఇంక్రీజ్ చేయడం కోసం 2023-24లో 639 కోట్లు ఉంటే 2024-25 వచ్చేసరికి 880 కోట్లకి ఇంక్రీజ్ చేశారండి దాని అలొకేషన్. అంటే సింపుల్ అండి, టొమాటోస్ మనం పండిస్తాం కానీ దాన్ని ఇప్పుడు ఎక్కువగా పండినప్పుడు అవి కుళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ మొత్తంలో పండినప్పుడు వాటిని
స్టోర్ చేసి ప్రాసెసింగ్ చేసి టొమాటో సాస్ చేసి యూస్ చేశారనుకోండి, ఫ్యూచర్లో కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. అది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అంటే. సో ప్రతి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని కూడా అగ్రికల్చర్కి సంబంధించి డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బ్లూ రెవల్యూషన్ మనందరికీ తెలుసు, ఫిష్ ప్రొడక్షన్ కానీ ప్రాన్ ప్రొడక్షన్ కానీ అన్ని ఓషన్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయటమే ఈ బ్లూ రెవల్యూషన్. బ్లూ రెవల్యూషన్ కోసం కూడా 2023-24లో 2025 కోట్లు అయితే ఇప్పుడు అది 2352 కోట్లకి ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటంటే అండి, నిరర్ధక ఆస్తులు, విజయ్ మాల్యా లాంటి వాళ్ళనమాట. బ్యాంకుల దగ్గర లోనుగా తీసుకొని బ్యాంకులకి ఎగవేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బ్యాంకులకి మళ్ళీ రిటర్న్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, 90 days లోపల ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ రేట్ కానీ పే చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మనం క్రియేట్ చేస్తాం. అంటే సింపుల్గా బ్యాంకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా చెప్పింది అంటే వాళ్ళు తిరిగి పే చేయట్లేదు వితిన్ 90 days పీరియడ్లో ఇంట్రెస్ట్ కానీ అండ్ అసలు కానీ వాళ్ళు తిరిగి పే చేయట్లేదు బ్యాంకుకి, వీళ్ళు బర్డెన్గా మారారు అని అర్థం అనమాట. అలాంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మనం చూస్తే 2018 వరకు కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చిందండి. రీక్యాపిటలైజేషన్ కూడా గవర్నమెంట్ చేస్తూ వచ్చింది. దానివల్ల నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా 2019 నుంచి 2023 వరకు గణనీయంగా తగ్గుతూ వచ్చిందండి. ఇది ఒక పాజిటివ్ పాయింట్. 2014-15 నుంచి 2018 వరకు ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. దాని తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే, బ్యాంకుల్లో నుంచి తీసుకొని ఎగవేతదారులు ఎవరైతే ఎగవేసుకొని వేరే కంట్రీస్కి వెళ్ళారో లేదా ఇక్కడే వసూలు కాలేదో వాటిని గవర్నమెంటే చెల్లించడం మొదలుపెట్టింది బ్యాంకులకి. దాన్ని రీక్యాపిటలైజేషన్ అంటారు. అంటే సామాన్య ప్రజల ద్వారా వచ్చిన గవర్నమెంట్ ఆస్తిని మొత్తాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎగవేతదారులు తీసుకున్న బ్యాంకుల్లో కట్టాల్సి వచ్చింది. బ్యాంకులకే కట్టింది, బ్యాంకులు కొలాప్స్ అవ్వకూడదని. సో 2018 నుంచి మాత్రం 2023 వచ్చేసరికి ఇక్కడికి గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్పిఎస్ అయితే తగ్గినాయి అని చెప్పుకోవచ్చు. ఇది ఒక పాజిటివ్ పాయింట్ అండి. తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మనం చూస్తే 2018 నుంచి 2024 వరకు ఇంక్రీజ్ అయిందండి. ఫోన్పేలు కానీ గూగుల్ పే కానీ అలా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇంక్రీజ్ అయినాయి. తర్వాత ఇన్ఫ్లేషన్ మనం గమనించినట్లయితే, సో ఫినాన్షియల్ ఇయర్ 2040లో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉందండి. సో తగ్గుకుంటూ వచ్చింది, COVID-19 వరకు తగ్గుకుంటూ వచ్చింది. కోవిడ్ తర్వాత ఇది స్లైట్గా ఇంక్రీజ్ అయిందండి, 6.2, 6.7 ఉంది. ప్రస్తుతం అయితే రీజనబుల్ లిమిట్లో ఉంది. ఆర్బీఐ రీజనబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ రేట్ ఎంతంటే 4 ± 2, 4 - 2 2 అండ్ 4 + 2 2 6, 2 to 6 మధ్యలో ఉండాలి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది. సో ప్రజెంట్ అయితే రీజనబుల్గానే ఉండింది అని చెప్పుకోవచ్చు. ఎనీవే COVID-19 పీరియడ్లో COVID-19 వరకు కూడా బాగానే ఉంది. కోవిడ్ తర్వాత మాత్రం ఇది డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయింది అండ్ ఫ్లక్చుయేషన్స్ కొంచెం ఉంటూ అని చెప్పుకోవచ్చు. జిఎస్టీ కలెక్షన్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కలెక్షన్ మనం గమనించినట్లయితే, సో ఇది కోవిడ్ ఇయర్లో కొంచెం తగ్గింది. కోవిడ్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు కూడా మనం గమనించినట్లయితే ఫినాన్షియల్ ఇయర్ 2022 నుంచి మనం చూస్తే 1,00,000 కోట్ల కన్నా కూడా ఎక్కువగానే జిఎస్టీ కలెక్షన్ జరిగింది. 2024 ఫినాన్షియల్ ఇయర్లో ఇది 1.7 లక్షల కోట్లుగా ఉంటుందని అనుకుంటున్నారు. ప్రస్తుత ఇయర్లో ఇది 1.5 లక్షల కోట్లు ఉందని మనకు అర్థమవుతుంది. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా బాగా తగ్గిందండి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అయినాయి అని అర్థం అనమాట. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా తగ్గింది. తర్వాత కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా సో రీజనబుల్గానే ఉండింది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెమిటెన్సెస్ ఇంక్రీజ్ అయినాయి, దాంతోపాటుగా ఇంపోర్ట్స్ తగ్గినాయి, రెమిటెన్సెస్ ఇంక్రీజ్ అయినాయి. దానివల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్, కరెంట్ ఖాతా లోట్ అనేది బాగా తగ్గిందని చెప్పుకోవచ్చు. సో ఇది ఇండియన్ ఎకానమీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండింది ఏంటి అనేది ఇప్పటి వరకు చూసాం. డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ కూడా బాగా ఇంక్రీజ్ అయినాయండి. అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ ఏముంటాయండి మనకి, ఒకటి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, రెండోది కార్పొరేట్ ట్యాక్స్. ఇవి రెండింటిని కూడా డైరెక్ట్ ట్యాక్స్గా చెప్పుకోవచ్చు. సో కార్పొరేట్ ట్యాక్స్ అంటే కంపెనీస్ మీద లెవీ చేసే ట్యాక్స్. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఒక పర్సన్ యొక్క ఇన్కమ్ మీద లెవీ చేసే ట్యాక్స్. 7 లక్షల కన్నా ఎక్కువగా ఉందనుకోండి ఇన్కమ్, దాని మీద ఎంతో కొంత పర్సంటేజ్ ట్యాక్స్ ఉంటుందన్నమాట. తర్వాత ఐటీ రిటర్న్స్ని ఫైల్ చేసే వాళ్ళు కూడా ఇంక్రీజ్ అయ్యారు, 2.4 times ఇంక్రీజ్ అయ్యారు. సో ఫినాన్షియల్ ఇయర్ 2024లో 1,00,000 కోట్ల కన్నా కూడా 1.66 లక్షల కోట్ల కన్నా కూడా అప్రాక్సిమేట్ 1.7 లక్షల కోట్లు జిఎస్టీ అనేది నమోదవుతుందని చూడటం జరుగుతుంది. దాని తర్వాత ఇంకొన్ని పాయింట్స్ని మనం గమనించినట్లయితే, సో ట్యాక్స్ ప్రపోజల్స్ ఇవన్నీ చూస్తే కార్పొరేట్ ట్యాక్స్ 22% ఉంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కొత్తగా కనుక స్టార్టప్స్ అయితే వాళ్ళ మీద కార్పొరేట్ ట్యాక్స్
15% ఉంది. 7 lakh లోపు ఉంటే మాత్రం ట్యాక్స్ని పే చేయాల్సిన అవసరం లేదు ప్రజెంట్. అయితే మనం కొన్ని ఇంపార్టెంట్ ఇండికేషన్స్ చూద్దాం. సో కంప్లీట్ బడ్జెట్ అనేది వచ్చిన తర్వాత దాని గురించి టెర్మినాలజీతో పూర్తిగా మాట్లాడదాం, చాలాసార్లు మాట్లాడదాం. ఇది ఇంటీరియం బడ్జెట్ కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రమే మనం టచ్ చేస్తూ వెళ్తున్నాం. సో రూపాయి ఎక్కడికి వెళ్తుంది అంటే ఇది ఎక్స్పెండిచర్. రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది రెవెన్యూ, అవునా అండి? సో రూపాయి ఎక్కడికి వెళ్తుంది, రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది అనేది చూస్తున్నాం. సో అయితే ముందు ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. మన భారతదేశానికి 100 రూపాయలు వస్తున్నాయి అనుకోండి, ఆ 100 రూపాయల్లో ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తున్నాయి మనం గమనించినట్లయితే 28 రూపీస్ మనం అప్పుల ద్వారానే తెచ్చుకుంటున్నామండి. ప్రతి 100 రూపాయల్లో 28 రూపాయలు అప్పుల ద్వారా తెచ్చుకుంటున్నాం. తర్వాత 18 రూపాయలు జిఎస్టీ ద్వారా వస్తుందండి. 17 రూపాయలు కార్పొరేషన్ ట్యాక్స్ వల్ల వస్తుంది. అంటే ఏవైతే కంపెనీలు ఉన్నాయో దాని మీద లెవీ చేయటం వల్ల వచ్చేది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇది మనందరికీ తెలుసు. మనం కొనే ప్రతి వస్తువు మీద కూడా ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ అని ఉంటుంది కదా. సర్వీసెస్ అండ్ గూడ్స్ మీద లెవీ చేసే ట్యాక్స్ జిఎస్టీ. అది సిజిఎస్టీ అయి ఉండొచ్చు, ఎస్జిఎస్టీ అయి ఉండొచ్చు, అండ్ ఐజిఎస్టీ అయి ఉండొచ్చు. స్టేట్ ట్యాక్స్ అయి ఉండొచ్చు, సెంట్రల్ ట్యాక్స్ అయి ఉండొచ్చు, సో ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ కూడా అయి ఉండొచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది 19 రూపీస్ వస్తుందండి ఇన్కమ్ ట్యాక్స్ వల్ల. అంటే పర్సన్స్ వాళ్ళు సంపాదించిన దాని మీద ప్రభుత్వానికి కట్టేది 19 రూపాయలు ఉంటుంది. అంటే ప్రతి 100 రూపాయల్లో 19 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ వల్ల వస్తుంది. ఎక్సైజ్ డ్యూటీ అంటే పెట్రోలియం, జిఎస్టీలో కూడా యాడ్ చేయనటువంటి వస్తువులు ఉన్నాయి కొన్ని, పెట్రోలియం కానీ డీజిల్ కానీ ఇలాంటి వాటి వల్ల 5 రూపాయలు వస్తున్నాయి. దాని తర్వాత కస్టమ్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మీద పన్నులు విధించడం వల్ల 4 రూపాయలు వస్తుంది. నాన్ ట్యాక్స్ రెసిప్ట్స్ వల్ల 7 రూపీస్ వస్తుంది. అంటే ట్యాక్స్ కాకుండా గవర్నమెంట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఆదాయం వచ్చేది 7 రూపాయలు వస్తుంది. అన్నిటికన్నా ఎక్కువగా ఫస్ట్ ప్లేస్లో ఉంది అప్పుల ద్వారా, బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్ ద్వారా. రెండోది ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, మూడోది జిఎస్టీ ద్వారా, నాలుగోది కార్పొరేషన్ ట్యాక్స్ ద్వారా, ఐదోది నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ద్వారా, ఆరోది యూనియన్ ట్యాక్స్ ద్వారా మనకి గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ప్రతి 100 రూపాయల్లో ఇక్కడ నుంచి గవర్నమెంట్ సంపాదించుకుంటుంది. ప్రతి 100 రూపాయల్లో గవర్నమెంట్ ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతుంది, సంపాదించింది కదా ఈ 100 రూపాయలని ఎక్కడ ఖర్చు పెడుతుంది అనేది చూస్తే మనకి ఎక్కువగా ఎక్కడ ఖర్చు పెడుతుందో చూడండి. సో ఇంట్రెస్ట్ పేమెంట్స్ 20 రూపాయలు వడ్డీలు కట్టడానికే ఉపయోగిస్తుంది. ఇక్కడ తెచ్చుకున్నారు కదా 28 రూపాయలు అప్పు, దానికి వడ్డీలు కట్టడానికి 20 రూపాయలు సరిపోతున్నాయి. ఆ 100లో ఫస్ట్ 100లో 28 రూపాయలు తెచ్చుకున్నారు అప్పుగా, 100 రూపాయల్లో 28 రూపాయలు అప్పుగా తెచ్చుకున్నారు. మళ్ళీ ఖర్చు పెట్టేటప్పుడు ఆ 28 తెచ్చుకున్న దానికి కట్టే వడ్డీయే మళ్ళీ 20 రూపాయలు ఉంటుంది. తర్వాత సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్కి 8 రూపాయలు ఖర్చు పెడుతున్నారు స్కీమ్స్ కోసం. తర్వాత సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి 16 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఈ రెండు కలిపితే స్కీమ్స్ మీద దాదాపుగా 24 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సబ్సిడీస్ ఇవ్వడానికి అంటే పెట్రోల్ సబ్సిడీ కానీ, తర్వాత పెట్రోలియం సబ్సిడీ కానీ, పెట్రోలియం సబ్సిడీ ఇప్పుడు లేదని చెప్పుకోవాలి ఎందుకంటే కిరోసిన్ సబ్సిడీ లేదు కాబట్టి. ఫుడ్ సబ్సిడీ ఇస్తున్నారు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం. రేషన్ షాప్స్లో మనకి రైస్ కానీ, వీట్ కానీ, cereals కానీ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు, అది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. తర్వాత ఫెర్టిలైజర్స్ సబ్సిడీ ఇస్తున్నారు, యూరియా మీద అండ్ డిఏపి మీద ఇలాంటి వాటి మీద మనకి సబ్సిడీ ఇస్తూ ఉంటారు. ప్రజెంట్ ఫుడ్ సబ్సిడీ అండ్ ఫెర్టిలైజర్ సబ్సిడీ ఉంది. సో ఫుడ్ సబ్సిడీ అన్నిటికన్నా ఎక్కువ అండ్ తర్వాత ఫెర్టిలైజర్ సబ్సిడీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఫినాన్స్ కమిషన్కి 8 రూపాయలు కేటాయించారు. తర్వాత దానికి వచ్చిన 100 రూపాయల్లో 20 రూపాయలు స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్, స్టేట్స్కి వెళ్ళేటువంటి ట్యాక్స్ షేర్ ఎంత అయితే ఉందో అది ఇచ్చేస్తున్నారు 20 రూపాయలు. తర్వాత అదర్ ఎక్స్పెండిచర్ 9 రూపీస్ ఉంది. పెన్షన్స్ కోసం 4 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాంతోపాటు డిఫెన్స్ ఖర్చుల కోసం 8 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, ఇంక్లూడింగ్ పెన్షన్స్ ఇవన్నీ కూడా డిఫెన్స్కి సంబంధించినవి. సో అయితే ఇక్కడ 100 రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు ఎక్కువగా ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, రెండోది స్టేట్స్కి 20 రూపాయలు తిరిగి ఇచ్చేస్తున్నారు ప్రతి 100 రూపాయల్లో కూడా. సో ఇది రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది, రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టారనే దాని గురించి పూర్తిగా డీటెయిల్గా చూసాం ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఇంటీరియం బడ్జెట్లో ఏ మినిస్టర్కి ఎంత ఖర్చు పెట్టారు. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్కి 6.2 lakh crores అండి, ఎక్కువగా దానికి ఖర్చు పెట్టారు. మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్కి 2.78 lakh crores, మినిస్టర్ ఆఫ్ రైల్వేస్కి 2.55. సో మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ 2.13 lakh crores, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ 2.03 lakh crores, మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ 1.77 lakh crores, మినిస్టర్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ 1.68 lakh crores, మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ 1.37 lakh crores, మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ 1.27 lakh crores. తర్వాత మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. సో మనందరికీ తెలుసు 150 days ఆఫ్ వర్క్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. పనికి ఆహార పథకం అంటాం దీన్ని. 2023-24 దీనికి 60,000 కోట్లు కేటాయిస్తే
ప్రజెంట్ ఇది 86,000 కోట్లకు ఇంక్రీజ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉందో సింపుల్ ఆరోగ్యశ్రీ లాగే అక్కడ అది కూడా ఉండింది కదా, 5 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు హెల్త్ ఎక్స్పెండిచర్ కోసం ప్రొవైడ్ చేస్తారు. సో దాదాపుగా ఇది 10 కోట్ల ఫ్యామిలీస్కి లేదా 50 కోట్ల మంది ప్రజలని ఇది కవర్ చేస్తూ ఉంటుంది. 7,200 కోట్ల నుంచి 7,500 కోట్లకి ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. తర్వాత డిస్ప్లే ఎకోసిస్టమ్ అండ్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 3,000 కోట్లు ఇంతకుముందు కేటాయించారు. ఇంతకుముందు సంవత్సరం ఇప్పుడు 6,903 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, ఎవరైతే ఉత్పత్తిని పెంచుకుంటూ ఉంటున్నారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉంటారండి. దానికోసం 464 కోట్లు ఖర్చు పెట్టారు పోయిన సంవత్సరం. ఇప్పుడు 6,200 కోట్లు కేటాయించడం జరిగింది. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, అంటే హైడ్రోజన్ని ఉత్పత్తి చేయడం ద్వారా H2O వాటర్ నుంచి ఎలక్ట్రోలైసిస్ ద్వారా హైడ్రోజన్ని ఆక్సిజన్ని వేరు చేసి హైడ్రోజన్ని ఇంధనంగా ఉపయోగించి ఇలా హైడ్రోజన్ని ఫ్యూయల్గా ఉపయోగించుకోవచ్చు. అదే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. దానికోసం ఇంతకుముందు 297 కోట్లు కేటాయించారు 2023-24లో. ఇప్పుడు 600 కోట్లు కేటాయించడం జరిగిందనమాట. తర్వాత సోలార్ పవర్ గ్రిడ్ పవర్ కోసం, రూఫ్టాప్ కాదు గ్రిడ్ పవర్ కోసం 2023-24లో సౌర విద్యుత్ కోసం 4,970 కోట్లు కేటాయించారు. ఇప్పుడు అది ఇంక్రీజ్ చేశారు 8,500 కోట్లకి. నెక్స్ట్, సో రెవెన్యూ రెసిప్ట్స్ మనందరికీ తెలుసు అండి. బడ్జెట్ మనం తీసుకుంటే ఆదాయం రావటం ఉంటుంది, దాన్ని రెవెన్యూ అంటాము. సో ఇంకొకటి ఖర్చు పెడతాము, దాన్ని ఎక్స్పెండిచర్ అంటారు. అవునండి, రెసిప్ట్స్ అంటే వచ్చే ఆదాయము, ఇంకొకటి వ్యయం. ఈ వచ్చే రెసిప్ట్స్ ఆదాయం అనేది 2 రకాలుగా ఉంటుందండి, రెవెన్యూ రెసిప్ట్స్ అండ్ క్యాపిటల్ రెసిప్ట్స్. ఎక్స్పెండిచర్ కూడా 2 రకాలుగా ఉంటుందండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే రెవెన్యూ అనే పదం వినిపిస్తే మనకి 1 ఇయర్ లోపు జరిగేటువంటి యాక్టివిటీగా చూడవచ్చు. రెవెన్యూ రెసిప్ట్స్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ట్యాక్స్ ద్వారా కలెక్ట్ చేసిన మనీ రెవెన్యూ రెసిప్ట్ అవుతుందండి. అంటే 1 ఇయర్ పీరియడ్లో రెవెన్యూ రెసిప్ట్సే ఎక్కువగా ఉంటాయి. సో క్యాపిటల్ రెసిప్ట్స్ అంటే ఏంటి, సపోజ్ అప్పుగా తెచ్చుకున్న ఏవైతే ఉన్నాయో లేదా ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో అవన్నీ కూడా క్యాపిటల్ రెసిప్ట్స్ అవుతాయి. నేను ఒక 1000 కోట్లు అప్పుగా తెచ్చుకున్నానండి, అది క్యాపిటల్ రెసిప్ట్ అవుతుంది. రెవెన్యూ రెసిప్ట్స్ అంటే ట్యాక్స్గా ద్వారా మనం కలెక్ట్ చేసింది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు పెట్టడం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే అనుకోకుండా అయ్యే గవర్నమెంట్ డే టు డే గవర్నమెంట్ రన్నింగ్ ఎక్స్పెండిచర్గా చెప్పుకోవచ్చు అండి. సపోజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే ఒక అసెట్ని క్రియేట్ చేయడానికి పెట్టేటువంటి ఎక్స్పెండిచర్. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక రోడ్డు వేయటం, కొత్తగా రోడ్డు వేయటం అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అండి. అలాగే ఒక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒక ప్లేస్లో మీటింగ్ పెట్టారనుకోండి, ఆ మీటింగ్కి అయ్యే ఖర్చు రెవెన్యూ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ప్రొడక్టివ్ అండి కంపేర్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూ రిసిప్ట్స్ ఇంక్రీజ్ అవుతూ వచ్చినాయండి, మనం ఇది గమనించవచ్చు. 30 లక్షల కోట్లకు ఇంక్రీజ్ అయింది రెవెన్యూ రిసిప్ట్స్ అనేది. క్యాపిటల్ రిసిప్ట్స్ మాత్రం తగ్గుతూ వచ్చినాయి. సో యాక్చువల్గా క్యాపిటల్ రిసిప్ట్స్ ఇంక్రీజ్ అయ్యి రెవెన్యూ రిసిప్ట్ కనుక తగ్గితే ఆ ఎకానమీ అనేది పాజిటివ్ వేలో వెళ్తుందని అర్థం. కానీ ఎక్కువ ఎకానమీస్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి, అంటే రెవెన్యూ రిసిప్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి, క్యాపిటల్ రిసిప్ట్స్ కొంచెం తగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇది తగ్గాలండి. యాక్చువల్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగాలి. ఓకే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగిన దానికన్నా కూడా ఇక్కడ రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెరిగిందే ఎక్కువగా ఉంది. అలా కాకోకుండా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కన్నా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది దాని అర్థం ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది అసెట్స్ని క్రియేట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టే మనీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఇంకొక పదం ఆడింది, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టే క్యాపిటల్ ఎక్స్పెండిచరు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ పెట్టుకోమని స్టేట్స్కి ఇచ్చినటువంటి అలొకేట్ చేసినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండింటిని కలిపితే అప్పుడు మొత్తం ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వస్తుంది. ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అయింది అండ్ ఈ 2024-25లో ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు, 15 లక్షల కోట్లకి. సో ఇక్కడతో ఈ మాడ్యూల్ని కంక్లూడ్ చేస్తున్నానండి. సో దాదాపుగా ఇంటీరియం బడ్జెట్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొక మాడ్యూల్లో క్రిటికల్ అప్రైజల్ ఏమైనా ఉంటే దాని గురించి చెప్తాను, కొంచెం పాజిటివ్ అనిపిస్తే చెప్తాను, లేకపోతే ఇక్కడతో మెయిన్ పాయింట్స్ అన్నిటిని కూడా నేను కవర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.